గిరిజనుల జీవన శైలి మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తనకు అడవి, ప్రకృతిపై అపారమైన ప్రేమ, గౌరవం ఉందన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రగతి ఆగకూడదన్నారు పవన్. అడవి తల్లి బాట కార్యక్రమంలో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా డుమ్రిగూడలో పవన్ కళ్యాణ్ పర్యటించారు. అడవి తల్లిని నమ్ముకుంటే మనకు బువ్వ పెడుతుంది, నీడనిస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా డుమ్రిగూడలో అడవి తల్లి బాట కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. పలు ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి పవన్ శంకుస్థాపన చేశారు. గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి నిధులు కావాలని సీఎం చంద్రబాబును కోరితే 24 గంటల్లో 49 కోట్ల రూపాయలు మంజూరు చేశారని అన్నారు. ఆయనకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నానని పవన్ అన్నారు. అడవి తల్లి బాట కార్యక్రమం సందర్భంగా గిరిజనుల ఆహారోత్పత్తుల్ని పరిశీలించారు పవన్. అడవి, ప్రకృతిపై నాకు అపారమైన ప్రేమ, గౌరవం ఉన్నాయని పవన్ తెలిపారు. అరకు అద్భుతమైన ప్రాంతమని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. మన్యం ప్రాంతాల్లో సరైన రహదారి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని, గిరిజన ప్రజల జీవనశైలి మెరుగుపరచాలన్నారు డిప్యూటీ సీఎం. కూటమి ప్రభుత్వం వచ్చాక ఏడాదిలోపే 1000 కోట్ల విలువైన పనులను మంజూరు చేశామని పవన్ తెలిపారు. రోడ్ల నిర్మాణానికి టెండర్లు కూడా పిలిచామన్నారు. వారం రోజుల్లో పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. మన్యం ప్రాంతంలో కూటమి పార్టీలకు ఓట్లు పడకపోయినా ఇక్కడ ప్రజల బాగోగులు చూడటానికి తాము ఉన్నామని పవన్ తెలిపారు. ప్రభుత్వాలు, పార్టీలు మారుతుంటాయని, కానీ ఏ పార్టీ అధికారంలో ఉన్నా అభివృద్ధి జరగాలని పవన్ కళ్యాణ్ అన్నారు. నా కోరిక ఒకటే, వచ్చే ఎన్నికలకి మొత్తం మన్యం అంతా కూటమి ప్రభుత్వం పతాకాలతో రెపరెపలాడాలి. ఎందుకు చెప్తున్నానంటే 5 సంవత్సరాల విలువైన సమయం మీరు ఇచ్చారు. మీ ఓటు వేశారు. మీ ఓటుకి వాళ్ళు విలువ ఇవ్వలేదు, కానీ మీరు ఓటు వేయకపోయినా నేను మీ ఓటుకి విలువ ఇచ్చి ఇక్కడికి వచ్చాను. అంతకుముందు పెదపాడు గ్రామంలో గిరిజనులతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. చాపరాయి ప్రాంతాన్ని దాటుకుంటూ గిరిశిఖర గ్రామానికి ఆయన వెళ్లి అక్కడి ప్రజలతో సుమారు గంటసేపు మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. స్థానిక సమస్యలను 6 నెలల్లో పరిష్కరిస్తామని వారికి పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు.